ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్యం ప్రకారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయాన్ని చదువుతున్నాం. అయితే చదివినప్పుడు అది ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే వారసత్వపు ఆశీర్వాదాలు అనే మాట ప్రభు తెలియజేశారు. అది నిజంగానే వారసత్వపు ఆశీర్వాదాలు అనేది మనం చూసుకుంటే ఆశీర్వాదం వారసత్వంగా రావాలి. ఆ ఆశీర్వాదం అంటే మనం చూసినప్పుడు మొదటిగా మనం ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చింది ఏంటంటే ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన శాపాన్ని మనకు తెచ్చిపెట్టాడు. ఆశీర్వాదం కంటే ముందుగా శాపం అనేది మనకు వచ్చింది. అంటే ఆ శాపంలో నుంచి మనం బయటపడితే కానీ మనం ఆశీర్వాదం అనేది రాదు. మరి ప్రభు మరి మనకి ఆశీర్వాదం ఇవ్వాలని మరి ప్రభు ఎక్కడైతే ఆదాముని సృష్టించినప్పుడే దేవుడు ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. కానీ మరి ఆ ఆశీర్వాదాలు కోల్పోయి ఎప్పుడైతే శాపాలు పొందించినాడో అయినా కానీ ప్రభు మనల్ని ప్రేమిస్తూ మరలా మనకి ఆశీర్వాదాలు అనేది ఇవ్వాలని మరి ప్రభు ఎంతగానో ప్రయాసపడుతూ మరి ప్రభు మరి ఆశీర్వాదాల కొరకు మనల్ని మరి ఏ విధంగా మరి మలుచుకుంటున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూద్దామండి. మొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాముని మరి దీవించాడు. అనేక తరములకు ఆశీర్వాదకరంగా ఉంటాడని మరి అబ్రహాముని మరి దేవుడు దీవించాడు. తర్వాత ఆ విధంగానే అబ్రహాము తన కుమారులు మరి తర్వాత ఇస్సాకు నిబంధన పుట్టుగా తర్వాత యాకోబు ఇచ్చినప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి మరి తన 12 మంది సంతానానికి కూడా మరి అక్కడ లోకంలో స్తంభాలుగా ఒక ఉండడానికి మరి దేవుడు మరి అక్కడ అంటే అంతగా ఆశీర్వదించాడు. అంటే వారసత్వంగా మరి ఆ వారసత్వ ఆశీర్వాదం అనేది ఎలా వచ్చింది, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలుగా మారి మరలా ఆ 12 గోత్రాలని మళ్ళీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కొన్ని తరాల తర్వాత వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయినా కానీ దేవుడు మళ్ళీ వాళ్ళు జ్ఞాపకం తీసుకొచ్చి మరలా వాళ్ళకి ఇస్తానన్న దానిలో ఆ పాలితీన్ పంపించేది కానాల్లో తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తుంటే ఇది మరి అబ్రహాముకు దేవుడు చేసిన మాటను బట్టి దేవుడు ఆశీర్వదించాడు. మరి ఈ విధంగా చూసినప్పుడు తర్వాత మోషే తర్వాత ప్రజలు నడిపించడానికి వచ్చాడు. మోషే ద్వారా మరి అహరోను వచ్చాడు. మరి అహరోను విషయాన్ని మనం చూసినప్పుడు ఒకసారి ఈరోజు మనం చదివిన అధ్యాయంలో అహరోను మరి అంటే అహరోను సంతతి వారికి కలిగిన వంతులేమనగా ఇక్కడ చూసినప్పుడు దినవృత్తాంతాలు అంటే మరి అహరోను ఎప్పుడు ఉన్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి మోషేతో పాటు అహరోను కూడా ఉన్నాడు. మరి అహరోన్ని దేవుళ్ళు ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే మోషే అన్న మాటను ఒకసారి మనం చూసి నిర్మాకాండము 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. చాలండి. ఇక్కడ చూసినప్పుడు మరి మోషేని దేవుడు మరి ఐగుప్తుకు పంపించినప్పుడు మరి మోషే చెప్తున్న మాటలు మనం విన్నప్పుడు, ప్రభువా, ఇంతకు మునుపు నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను
నేను మాట నేర్పని కాదు, నేను నోటి మాంద్యం గలవాడిని మరి ప్రభుతో చెప్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళము, నేను నీకు తోడై ఉండి నువ్వు ఏం పలుకోవాల్సిన నేను భోజనాన్ని చెప్పాను. అక్కడ మరి మోషేకి దేవుడు చెప్తున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నోటి మాంద్యం గలవాడని పర్లేదు, అవన్నీ కూడా నేను సృష్టించిన వాడిని నేనే కదా, మానవులకు మాట నేర్పిన వాడేవాడు, మోగవాడిని కానీ చెవిటివాడిని కానీ దృష్టి కలిగిన వాడిని గుడ్డివాడిని కానీ పుట్టించిన వాడేవాడు యెహోవాని నేనే కదా, ఇవన్నీ కూడా చేసింది నేనే కదా, నీ నోటికి తోడుగా ఉంటానని చెప్పినా కానీ అయినా సరే మోషే నేను నోటి మాంద్యం గలవాడిని అనేది ఒకటి లోపల పడిపోయింది, నేను మాట్లాడలేను అనే మాట అనేది మరి ఆయనలో ఉంది కాబట్టి ఆయన అన్నాడు, అందుకు అయ్యా ప్రభువా నీవు పంపవలసిన వారిని పంపమనగా మరి అక్కడ దేవుడు అన్నాడు. ఆయన మోషే మీద కోపపడి లేవీడైన మీ అన్నున్నాడు కదా ఇల్లు అని చెప్పేసి అహరోన్ని అక్కడ మరి తోడుగా పంపించడం అనేది జరిగింది. అక్కడి నుంచి నీ నోటికి నువ్వు మరి అహరోన్ నోటికి తోడుగా ఉంటారని చెప్పి మరి ఇక్కడ అహరోన్ని పంపించడం మరి అండ్ మోషే తోడుగా మరి అహరోన్ని పంపించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ అహరోను మనకు కనపడుతుంది కాబట్టి అహరోనుని ఇక్కడ కనిపించిన అహరోను మరి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి మోషేతో పాటు ఉన్న అహరోను మరి నిజంగా చూస్తే మరి కానాను దేశంలోకి ప్రవేశించలేదు. మరి ఈ యొక్క మందసం మోసినప్పుడు మరి అక్కడ అంటే ఈ వెనకాలే ఉన్నాడు, అక్కడ యాజకత్వాన్ని జరిగించాడు దేవుడు. మరి అహరోన్ని యాజకుడిగా నియమించడం ఇవన్నీ కూడా మోసే ద్వారా జరగడం మన శుక్రవారం మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ తర్వాత చూసినప్పుడు ఇక్కడి నుంచి మనం చూస్తే ఇప్పుడు మనం ఈరోజు మనం చదువుకున్న అధ్యాయము ఎక్కడంటే దావీదు జీవించినప్పుడు అంటే ఈ ఇక్కడికిను అక్కడికి మరి కొన్ని తరాలు తేడా, కొన్ని తరాలు వ్యత్యాసం ఉంది. ఎందుకంటే వీళ్ళు కానంలోకి వెళ్ళిన తర్వాత చూస్తే మోసే తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, న్యాయాధిపతుల తర్వాత మరి సమూయేలు వచ్చిన తర్వాత అంటే అప్పుడు దావీదు రావడం జరిగింది. దావీదు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మందిరాన్ని అంటే ఇక్కడికి కొన్ని తరాలు గడిచిపోయినాయి. అంటే అహరోను దగ్గర నుంచి దావీదు వరకు కొన్ని తరాలు మరి గడిచిపోయినాయి. అయినా సరే మరి ఇక్కడ మనం ఈరోజు మనం చూసిన దాన్ని బట్టి చూస్తే మరి అహరోను సంతతి వారికి కలిగిన సంతులేమనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇది వారసత్వపు ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే ఇది ఎందుకు వచ్చింది ఆశీర్వాదం అంటే అహరోన్ని దేవుడు యాజకుడిగా అభిషేకించి లేవీల్లో నుంచి మరి అహరోన్ని అభిషేకించి మరి యాజకుడిగా ప్రతిష్ఠించి మరి మనుషులకి మరి జనానికి దేవునికి మధ్యలో నిలిచి మరి ఆయన దేవునికి అంటే ప్రజల పక్షాన మరి దేవునికి అర్చనలు మరి యాగాలు అర్పిస్తూ ఆ బలు అర్పిస్తూ మరి వీళ్ళకి మధ్య సమాధానంగా అంటే వీళ్ళని అంటే ప్రాయశ్చిత్తం చేయడానికి వీళ్ళు సమాధానంగా ఉండడానికి మరి దేవునికి మధ్య నిలబడి ఉన్నాడు కాబట్టి అహరోను యాజకత్వం జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ గొప్ప పరిచర్యను దేవుడు అహరోనికి ఇవ్వడం, దాన్ని బట్టి మరి ఇక్కడ తర్వాత చూస్తే ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ముందు దావీదు ఎలా పడితే తీసుకొచ్చాడు, కొంతమందిని ఎన్నుకున్నాడు, బలాఢ్యులను ఎన్నుకున్నాడు, తీసుకొచ్చాడు. కానీ తర్వాత మరలా తెలుసుకొని విచారించి ఎలా తీసుకున్నప్పుడు ఆ లేవీలకు ఇచ్చిన ఘనత అనేది దేవుడు అంటే ఆ యొక్క మందసంలో మరి లేవీలే పనిచేయాలి, లేవీలే మోయాలి, దానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అది తెలుసుకుని మరి ఈరోజు మరలా దావీదు మరి ఆ లేవీలను తీసుకొచ్చి ఈరోజు మరలా ఇక్కడ ఆ మందిరంలో సేవ చేయడానికి అని చెప్పేసి మనం ఇక్కడ మరి పోయిన అధ్యాయంలో 23వ మరి అధ్యాయంలో మనం చూసుకున్నాం. అంటే లేవీలకి దేవుడిచ్చిన అంత ఘనత ఇచ్చాడు. అంటే ఎన్ని తరాల తర్వాత కూడా మరి అహరోన్ని జ్ఞాపకం చేసుకున్నారంటే ఇది దేవుడు అంటే దేవుడుకి ప్రజలకు మధ్య మరి ఈయన చేసిన ఆ బలియాగాలు, ఆయన చేసిన ప్రార్థనలు బట్టి మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఇది వారసత్వపు ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నాడు కాబట్టి అహరోన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇంతగా మరి అహరోన్ని హెచ్చించడం. మరి ఎన్నో తరాల తర్వాత మరలా అహరోన్ గురించి దావీదు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ కూడా మరి 23లో కూడా మరి మన చదువుకున్న మాటను చూస్తే 23:13లో కూడా మనం అనుకున్నాం, అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకు, యెహోవా సన్నిధిలో ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకు, ఆయన నామం బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకించబడేది. వీళ్ళందరూ కూడా మరి అహరోను మరి సంతతి మరి దేవుణ్ణి ఆయన నామమును బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకించబడేది. నిజంగా గొప్ప ధన్యత మరి ఈ రోజున చూస్తే అహరోనికి దేవుడు ఇచ్చాడు. అంటే మనం అనుకుంటే వారసత్వ ఆశీర్వాదం అనేది మనం దావీదు గురించి
కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఎంతగా దేవుడిని దావీదును దీవించాడు. దేవుడు మరి దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి మరి యూద రాజులందరినీ కూడా మరి దావీదుని బట్టే మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళందరినీ కూడా అంటే దావీదుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మరి చివరి వరకు కూడా మరి దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అంటే అది కూడా వారసత్వపు ఆశీర్వాదంగా మరి దావీదుని కూడా మనం చూసుకున్నప్పుడు మరి ఇక్కడ మరి అహరోను కూడా మరి నిజంగా దేవుడు ఆ వారసత్వపు ఆశీర్వాదం అనేది ఎంతగా ఇచ్చాడంటే ఇది కేవలం ఎలా వచ్చిందంటే ఇది ప్రజలకి ప్రజల పక్షాన మరి దేవుని దగ్గర ఆయన చేసిన యాగాలు బట్టి ఆయన చేసిన బలులు బట్టి మరి దేవుడు మరి ఈ అహరోన్ని తన సంతతిని మరి ఈ విధంగా దీవించడం అనేది మనం చూస్తున్నాం. నిజంగా మరి దేవుడు గొప్ప ధన్యత మరి వాళ్ళకి ఇచ్చాడు. మరి ఎలాగంటే మరి యెహోవా సన్నిధిని ధూపం వేయటకు ఆయన సేవ జరిగించటకు ఆయన నామం బట్టి జనులను దీవించటకు ప్రత్యేకించబడ్డారని మరి అహరోను మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి అహరోను మరి ఈ విధంగా మరి తన బిడ్డలకు మరి ఆశీర్వాదకరంగా మరి ఉండడం అనేది మనం చూస్తున్నాం. నిజంగా ఈ రోజు కూడా మరి మనం కూడా మరి వారసత్వపు ఆశీర్వాదాలు మన బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది మనం కూడా ఆలోచన చేస్తూనే ఉంటాం. అయితే మన కొరకు కూడా మరి యేసు ప్రభు వారు చనిపోయారు. మరి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా మరి యేసు ప్రభు వారు కూడా మరి మన పక్షాన మన విజ్ఞాపం చేయడానికి ఆయన లోకంలోకి వచ్చి మన పక్షాన మరి మన పక్షాన మన పాపంలోని భరించి ఆయన చనిపోవడం అనేది జరిగింది. అంటే ఆయన ప్రేమ ఎంతగా ఉంది అంటే ఆయన చనిపోయినప్పుడు అంటే సిలువ వేసినప్పుడు కూడా ప్రభువా వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు క్షమించుడి అని మరి ప్రజల పక్షాన్ని మరి ఆయన సిలువలో కూడా మరి ప్రార్థన చేశాడు. అంటే ఇది మరి అంటే ప్రజల కొరకు అంటే మన కోసం మనం కాదు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అహరోన్ని ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే ఇతరుల కోసం తన కుటుంబం కోసం కదా అని ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఆయన నిర్మించబడ్డాడు. ఆయన ప్రతి వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చిన దూడను కానీ ఎద్దును కానీ ఏదైనా కానీ ఆయనే బలర్పించి ఆయనే దాన్ని వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించి వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు మరి ఈయన బలి అర్పించడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు మన కొరకు మరి బలిగా అయిపోయి మనల్ని కూడా విడుదల చేయడానికి మరి యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడిగా మరి ఆయన వచ్చాడు. ఈయనేంటో మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి హైమోస్ట్ ప్రీస్ట్గా మరి ప్రధాన యాజకుడిగా అహరోను ఉన్నాడు. మరి మనకి కూడా మన ప్రధాన యాజకుడిగా ఈరోజు యేసు ప్రభు వారు మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని మనం చూసినప్పుడు ఎందుకంటే మనం కూడా ఎవరు బట్టి మనం పరిశుద్ధులుగా అవుతున్నాం, ఎవరు బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే కేవలం యేసు ప్రభు వారు చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి మనం కూడా ఆ విధంగా ఉన్నాం. కాబట్టి మనం కూడా వారసత్వ ఆశీర్వాదం కావాలి అనుకున్నప్పుడు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ఆశీర్వాదం మనం ఎన్ని సత్క్రియలు చేయడం అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే పెద్ద సత్క్రియ. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన చేయడం చూసినప్పుడు మనం ఆశీర్వదించబడిన వాళ్ళు చూస్తే మొదటగా చూసినప్పుడు ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనము మోషే ప్రార్థన చేస్తాడండి. తన భార్యను తీసుకెళ్ళిపోయినప్పుడు ఆదికాండం 20వ అధ్యాయము 17 అబ్రహాము దేవుని ప్రార్థనగా దేవుడు అబీమెలెకును అతని భార్య అతని దాసులను బాగు చేశాను. వారు పిల్లల కంటే ఏలైనగా అబ్రహాం భార్య శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాను. అంటే తన భార్యను తీసుకువెళ్ళిపోతే మరి దేవుడు కోపించి వాళ్ళ గర్భాన్ని మూసేశాడు. కానీ మరి ఇక్కడ అబ్రహాముని వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వారి పిల్లలకి అనడానికి అంటే వారి మొత్తం అందరికీ వారి గర్భాలు మూస్తే మరి అన్నీ తెరవబడి మరి వాళ్ళ పిల్లలకి అనడానికి దేవుడు సహాయం చేశాడు. నా భార్యను తీసుకెళ్ళిపోయాడు కదా నేను ఎందుకు ప్రార్థన చేయాలనుకోలేదు. కానీ అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి ప్రార్థన మరి వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి చాలామందిని మనం చూసాం. మరి యోగుని కూడా చూసినప్పుడు 42:10 తన స్నేహితులు ఇద్దరు కూడా మరి ఎంతగానో మరి యోగుని మరి హింసించారు, దూషించారు, నానా రకాలు మాట్లాడినారు. అయినా సరే మరి వదలకుండా 42:10 మనం చూసినప్పుడు మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. కాబట్టి ఇక్కడ మరి యోగును కూడా చూసినప్పుడు మరి ఎవరి గురించి ప్రార్థన అంటే స్నేహితులు చాలా ఎగతాళి చేశారు, చాలా అవగాహనలు చేశారు.
అయినా సరే మరి దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు యెహోవా అతని క్షేమగీతి మరలా అతనికి దయచేసాను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికంగా యెహోవా అతనికి దయచేసాను. కాబట్టి ఈ విధంగా మరి యోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, అంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 ఆశీర్వదించాడంట. అంటే పోయిన స్థితిని ఇవ్వడమే కాక 2 దేవుడు ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనం కూడా మరి అలాంటి ఆశీర్వాదం కావాలంటే మన కొరకు, మన కుటుంబాల కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే మనకున్న బలహీనతలు బట్టి మనం వర్ధిల్లాలని, మన పిల్లలు బాగుండాలంటే మన ఆలోచన ఎక్కడ వరకు ఉంటుందంటే మన పరిధిలోనే మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇతరుల కొరకు, మరి దేశం కొరకు, అందుకనే అన్నారు దేశం కొరకు ప్రార్థన చేయాలి, మరి సైనికుల కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనకు కుటుంబాల కొరకు ప్రార్థన, ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇది మనకు ఆశీర్వాదకరం. మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి చేయడం అనేది కాదు, కానీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అంటే ఆ మనసు మనకి మరి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే మరి మనం ఆశీర్వదింపబడతాం అనేది మనకు తెలుసు. ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా సత్యాన్ని ప్రకటించినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఒక రకమైన ఆనందం మనకి తెలియకుండానే వస్తుంది. అది దేవుడు అంటే మనం ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన కానీ, ఇతరుల కొరకు మనం చెప్పే మాటలు కానీ మరి దేవుడికి అంగీకారమైనప్పుడు, మరి దేవుడు సంతోషపడినప్పుడు మన హృదయం కూడా మనకు తెలియకుండానే కొన్ని సంతోషాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ మరి గమనించాలి తెలియదు. కానీ మరి అంటే దేవుని గురించి ఒక సత్యాన్ని మనం బోధించిన, మరి ఇతరుల గురించి మనం నిజంగా ప్రార్థన చేసిన, నిజంగా అంటే దేవుడు మెచ్చే ప్రార్థన మనం చేసినప్పుడు మరి దేవుడు అంటే ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందంటే ఈ విధంగా మరి దేవుడు, అందుకనే సత్క్రియలో అంటే అందుకనే అన్నారు వాక్యం నమ్మటం, వాక్యం ప్రకారం జీవించడం సత్క్రియ. అంటే దేవుడు మనసు రావాలి అంటే ఇతరుల కొరకు ప్రార్థించే మనసు రావాలంటే అందుకనే వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం వాక్యం మీద మనం ఆధారపడటం, వాక్యాన్ని గ్రహించడం అనేది మనం తెలుసుకోవాలని చూస్తున్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తారండి. తొదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కాబట్టి ఇక్కడ మరి చెప్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైన దూషణ ప్రతి దూషణ చేయక దీవించుడి. కాబట్టి ఏం చేయాలంటే దేవుడు మనం దూషించిన వారిని మన దోషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. దూషించిన వారిని కూడా దేవుడు దీవించమన్నాడు. కాబట్టి ఈ విధంగా మరి మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొంది సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులుగాను వినయ మనసులుగాను ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క మనసు. కాబట్టి మనం ఒకరినొకరు మరి ప్రేమించుకోవాలని మరి ప్రభు తెలియజేస్తాడు. ఇంకా చూస్తే జీవమును ప్రేమించి మంచి జనంలో చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవాడు. అతను కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయడానికి విరోధంగా ఉన్నది. కాబట్టి ప్రభువు మనసు ఎవరి మీద ఉందండి? ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతుల మీదను. మరి మన ప్రార్థనలు మరి ఆయన చెవులు వారి ప్రార్థన వైపును. కాబట్టి మనం చేసే ప్రార్థన మరి ఎలాంటి ప్రార్థన అంటే చేయాలి అంటే మనం మరి ఆయన చెవుల్లోకి మనం చేసే ప్రార్థన వెళ్ళాలంటే మనం ఎలా చేయాలి అంటే మరి ఇక్కడ మరి ఆయన చెప్తున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారే మీకు హాని చేయబడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడను మీరు దాన్ని లేదు. వారు బెదిరింపులకు భయపడి కలవకూడదు. నిర్మలమైన మనసాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తు పోదును ప్రభువుని ప్రతిష్ఠించుకొనిడి. అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీరు మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయి వారు సిగ్గుపడుదురు. కాబట్టి ఇక్కడ అన్నాడు దేవుని
సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. కాబట్టి ప్రభువును మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం కూడా మరి సాత్వికంతో అని వారు చెప్పారు. మరి అనేకమైన ఈ రోజుల్లో చూస్తే అనేకమైన వస్తూ ఉంటాయి, కానీ దేవుని గురించి మనం మాట్లాడడానికి దేవుడు సహాయం చేస్తానని చెప్పేసి అది చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఎలా అంటే ఒకరికొకరు మనం ప్రేమించుకున్నప్పుడే, ఒకరి మీద మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతామని మనం చూస్తుంది. కాబట్టి రోమిలు రాసిన పత్రికలో కూడా 12 అధ్యాయాలు చూస్తే అక్కడ కూడా మనకి మరి ఏం చేయాలనేది మనకు కనపడుతూ ఉంటుందండి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. పన్నెండు 9వ వచనం నుంచి చూస్తే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మరి ప్రేమయందు నిష్కపటమైన దానిదై ఉండవలని, చెడ్డదాన్ని నహసహించుకొనుచు మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగము గలవారై, గంత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు కావాలంటే మనం ఎలా ఉండాలి, మన సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ కూడా మనం క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వాళ్ళ ఉండాలి. ఇక్కడ అన్నాడు మళ్ళా ప్రార్థన యందు పట్టుదల కలిగి మరి ప్రార్థన విషయంలో, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో మరి పట్టుదల కంటే మరి ప్రభువు తెలియని వారి విషయంలో కానీ, లేకపోతే బలహీనల విషయంలో కానీ మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా ఇతరుల కొరకు, మన కొరకు మన సహాయం చేసే వరకు మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మరి చేసినప్పుడే మరి దేవుడి మరి ఆ యొక్క ఆశీర్వాదాలు అనేది వస్తుందని ప్రభు తెలియజేస్తున్నారు. ఇంకా చూసినప్పుడు ఎఫెసీలో కూడా చూస్తే 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకరు సహించు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీగానే నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఈయన కూడా మరి పౌలు గారు కూడా అన్నాడు, మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మరి పౌలు గారు కూడా చెప్తున్న మాటలు నడుచు ప్రభువుని బట్టి ఖైదీని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. కాబట్టి ఒకరినొకరు ప్రేమను ఒకరినొకరు సహించుకుంటూ, కాబట్టి ఒకరి మీద ఒకరి ప్రేమ అంటే ద్వేషం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా మరి దేవుడు అందరినీ ప్రేమించాడు. ఈ లోకంలో ఆయన ప్రేమించాడు కాబట్టి మరి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం చూపించాలని, అంటే ఈ ప్రేమను చూపించడమే కాదు, ఒకరికొకరు మనం సహించుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడే ఈ ఆశీర్వాదం ఉంటుందని చాలా చోట్ల మరి రాయటం అనేది జరిగింది. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 2:2లో మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలగాలి ఉండి, ఒకదాని యందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్షతైనను వృద్ధాతిశయం చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కూడా క్రీస్తు యేసు కలిగిన మరి మనసును కలిగి ఉండి, ఇవన్నీ క్రీస్తు యేసు కలిగి ఉండాలంటే మనం ఒకరినొకరు మనకి ఇదైతే చెప్పాలి. ప్రతి చోట మరి పౌలు గారు ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఇదే, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఏకమతులు ఏక ప్రేమ కలిగి ఉండి ఏక భావము గలవారై ఉండి ఒకదాని అంతే మనసు చూచు నా సంతోషం సంపూర్ణ. అంటే దేవుడు అని మనల్ని ఎంతగానో ప్రేమించాడో ఆ ప్రేమను మనం చూపించాలని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే కౌశీల్లో కూడా మరి ఉందండి. కౌశీలు 3:12-14 చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాత్మమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున
మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి ఇక్కడ కూడా మరి పరిశుభ్రతలో కూడా మరి దేవుడు మరి పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. మరి ఇప్పుడు కూడా ఒకరికొకరు ప్రేమించుకోండి. మీరు జాలిగల మనసును, దయాళతోను, వినయమును, సాత్వికమును, దీన మనసును ధరించుకోండి. ఎవడన్నా తన హాని చేసిన ఎడల ఒకరికొకడు సహించు, ఒకరికొకడు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. కాబట్టి మరి ప్రభు మనకు నేర్పిన పరలోక ప్రార్థన కూడా మరి అదే. మరి క్షమించితేనే మనం క్షమించబడతాము. కాబట్టి మనం క్షమా హృదయం అనేది మనకు క్షమించడమే కాక మనం ఇంకా ఆశీర్వాదం కావాలంటే మనం క్షమించడమే కాక వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని దీవించాలని కూడా ఇంకొకటి క్షమించడమే ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేస్తే అది మనకి మన తరతరాలకు ఆశీర్వాదకరంగా మరి ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం. నిజంగా ఇప్పటికీ బైబిల్లోనే కాదు, ఈ చుట్టూ కొంతమంది మరి భక్తులు చూసినప్పుడు మరి యేసయ్య గారు ఎంతగా వర్ధిల్లారంటే మరి ఆయన ఎంతో మంది కొరకు ప్రార్థన చేసి ఎంతో మంది కొరకు మరి ఆయన మరి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు. అలాగే దినకరన్ గారిని చూసినప్పుడు ఎంతో మంది కొరకు ప్రార్థన చేసి అంటే వాళ్ళ హృదయంలో ఆ బాధ ఉండేది. ఆ బాధను బట్టి వాళ్ళు అనేక మంది కొరకు దేవుడి వైపు తిప్పాలని అనేక మంది స్వస్థ చేశారు. అనేక మంది కొరకు మరి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన ఆ యొక్క ఫలితం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య గారిని చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయంటే విదేశాల్లో కూడా మరి చర్చలు పెట్టారంటే మరి ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. అలాగే చాలామంది మరి కొంతమంది మరి పేర్లు బైబిల్లో ఉన్న పేర్లే కాకుండా మరి బయట పేర్లు కూడా ఇప్పుడు జాన్ వెస్లీ అనే పేరు, ఆయన పెద్ద మంచి భక్తుడు ఆయన. కానీ ఆయన పేర్లు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన అనుభవంలోకి మరి బిడ్డలు కూడా రావాలి అనేది చాలామంది అలాగే మరి ఎందుకు పెట్టుకున్నారు అనేది చూస్తే ఆ ఆశీర్వాదం అనేది మరి బైబిల్లో మనం చూసిన ఆశీర్వాదం కాదు, ఈ లోకంలో కూడా మరి భక్తులు ఆ విధంగా ప్రార్థన చేశారు. మరి వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు కూడా వారి పేర్లు పెట్టుకునే ధన్యతను మరి వాళ్ళు పొందుకున్నారు అంటే మరి అది మరి దేవునికి అంటే ప్రజల పక్షాన మరి దేవుని మధ్యలో ఉండి వాళ్ళు చేసిన ప్రార్థనకి ఈరోజు మరి వాళ్ళు అంతగా ఆశీర్వదించబడుతున్నారు. మరి చాలామంది నేను చూస్తే మరి ఇంగ్లీషుల పేర్లు మన వాళ్ళు చూస్తే చాలామంది కనపడుతూ ఉంటారు. రకరకాల పేర్లు ఎన్ని ఎక్కడంటే ఎవరైతే పెట్టినారో శామ్యూల్ మోరిస్ అని ఒక ఆయన ఉన్నారు. మరి ఆయన పేరు కూడా చాలామంది పెట్టుకున్నారు తెలిసిన వాళ్ళు. అంటే డేవిడ్ లివింగ్స్టన్ అంటే బయట నుంచి ఈ పేర్లు ఎలా పెట్టుకున్నారంటే అప్పుడు తెలియనప్పుడు అడిగినప్పుడు తర్వాత ఇప్పుడు అంటే వాళ్ళు ప్రార్థనా పనులు వాళ్ళు చేసిన సేవను బట్టి మరి ఆ విధంగా మరి సేవ చేయాలని తల్లిదండ్రులు మరి ఆ పుస్తకాలు చదివి వారి గురించి తెలుసుకొని మరి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న పేరు కూడా చూస్తాం. ఆయన కూడా మరి బయట పేరు ఇలా మరి లోపల గారు. అంటే వీళ్ళందరూ కూడా మరి చేసిన పరిచయను బట్టి ఈ రోజు కూడా మరి వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ పుట్టారో ఎక్కడ బతికారో ఎంత సేవ చేశారో మనకు తెలియదు. కానీ వీళ్ళు పెట్టుకున్న పేర్లు బట్టి ఒక్కొక్కసారి వాళ్ళ పుస్తకాలు చదివినప్పుడు ఈ పేరు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారా వీళ్ళు అంటే ఇప్పుడంటే మనకు తెలిసినాయి. కానీ ఇదివరకైతే మనకి వాళ్ళ గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడైతే పుస్తకాల ద్వారా మనం చదువుకుంటున్నాం, వాళ్ళు చేసిన పరిచయం చూస్తున్నాం. అంటే ఈ ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే వాళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా మరి ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మనం ఇంకా అంటే వాళ్ళ పేరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎంతగా సేవ చేశాడు కాబట్టి ఈరోజు మనం వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అంటే ఇలాంటి ఆశీర్వాదం కావాలంటే మరి మనం కూడా ఎలా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, మన బంధువుల గురించి, మన దేశం గురించి మరి ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా మరి చాలా ఉంది. క్షమాపణ హృదయం కూడా కావాలి. స్టిఫెన్ కూడా చనిపోయే ముందు కూడా మరి అందరినీ కూడా క్షమించాడు. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే 12-13 అధ్యాయాల్లో ఉంటుందండి. సౌలు 7వ అధ్యాయం సౌలు పౌలుగా మారక ముందు మనం చూసినప్పుడు 7వ అధ్యాయం ఆఖరి వచనాలు చూసినప్పుడు 59 అండి. ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టేది. అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించను. పౌలు అతనికి చావునకు సంబంధించాను. సౌలు అతని పాపమునకు సంబంధించాను. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాడు చావునకు అది పాపము మోపకమని. అంటే ఈయన కూడా మరి చనిపోయి అంటే రాళ్లతో కొట్టి చంపేస్తున్నా కానీ మరి ఈయన చేసిన ప్రార్థన
ప్రభువా వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దంతో మరి పలికాను. కాబట్టి అంటే ఈ విధంగా అంటే ఆ హృదయం అంటే యేసు ప్రభు వారి హృదయం అదే. ఆయన కూడా మరి ఆయన చెప్పిన మాట, మీరు ఏం చేయించినారో మీకు తెలియదు, మీకు క్షమించమని యేసు ప్రభు వారు కూడా సెలవు మీద చెప్పారు. మరి అలాగే స్టిఫెన్ కూడా మనం చూస్తున్నాము. అలాగే ప్రార్థన అనేది అంటే ఒకరినొకరు మరి క్షమించుకోవడం, ఒకరినొకరు మరి అంటే ఆశీర్వాదము మరి వారసత్వపు ఆశీర్వాదం కావాలి. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మరి ఏక మనసు కలిగి మరి దేవుని మనసు కలిగి ఒకరినొకరు మనం ప్రేమించుకునే వారంగా ఉండాలని మరి ప్రభు తెలియజేస్తారు. ఇంకా చూస్తే మొదటి తెస్సలోనికలు 5లో కూడా ఒకసారి చూద్దామండి. 5:15 చూసినప్పుడు లాస్ట్గా ఎవడనూ కీడుకు ప్రతి కీడు ఎవడనూ చేయకుండా చూసుకొనడి. మీరు ఒకరి ఏడల ఒకడును మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మిగిలిన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడి. అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి మనం పిలిచిన పిలుపు ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడానికి. మరి దేవుని చిత్తం ఏమనేదంటే ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం. దానిపైన చూసినప్పుడు మరి కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీలో ఒకరి ఎడల ఒకడు మనుషులందరూ యోగ్యులుగా ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు కూడా మరి కీడు చేయకుండా మేలైన దాన్ని ఎంచుకొని ఒకరినొకరు మరి ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సమాధానంగా ఉంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని మరి ప్రభు పేరిట మరి తెలియజేస్తారండి. కాబట్టి ఈరోజు మరి చూసినప్పుడు అహరోను తన కుమారుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే వీరు కూడా వాళ్ళు చేసిన ప్రార్థన, యాజకులుగా వారు ఉన్నారు. యాజకులుగా మరి ప్రజల పక్షాన మరి దేవునికి ఆ యాగాలు అర్పించారు. మరి దావీదు వంశానికి మరి ముందుగా మరి ఎవరు ప్రధాన యాజకుడు అంటే అహరోన్ అని చెప్పుకున్నాం ఇప్పుడు కూడా. ఎందుకంటే మరి అహరోన్ని దేవుడు ముందుగా మరి దేవుడు ప్రతిష్ఠించాడు. మరి ఆ విధంగా మరి చేసి ఈ రోజు కూడా అహరోన్ని మరి దావీదు ఎన్నో తరాల తర్వాత దావీదు మన అహరోన్ సంతతిని తీసుకొచ్చి మరి కట్టబోయే మందిరానికి ముందుగానే సొలొమోను కట్టకముందే మరి అందరిని కూడా ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి అహరోన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ వారసత్వపు ఆశీర్వాదం మనకి కావాలంటే మనం కూడా ప్రభువు మనసు ఎరిగి ప్రభువుని అంటే ఒకరికొకరు మనం ప్రేమించుకుంటూ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ మరి ప్రభు సన్నిధిలో మరి మోకాలుని మరి చెప్తున్నట్టుగా మరి ప్రతి ఒక్కరు మరి ఏ విధంగా మరి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుతున్నారో మనకు కూడా మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఆ వారసత్వ ఆశీర్వాదం కావాలంటే మనం కూడా ఆ విధంగా మరి అనేకుల కొరకు ప్రార్థన చేసే యోధులుగా మనం ఉండాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం, మరి నువ్వుగా చెప్తానే ఉంటారు పలానా వరకు ప్రార్థన చేయండి, దేశం వరకు సైనికుల కొరకు మరి ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఎప్పుడు కూడా చెప్తానే ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే అది మనకు ఆశీర్వాదకరంగా, అది వారసత్వపు ఆశీర్వాదం అనేది మనం ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మన ఇతరుల కొరకు మనం చేయడమే కాదు, ఆ చేయడం వల్ల మనం కూడా ఆశీర్వాదం పొందుకుంటాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నిన్నటి చెప్పిన మాటలో కూడా మనం చూస్తే మరి హోషేయ గ్రంథంలో మనం చూసినప్పుడు 4:6 కాబట్టి నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నా దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మన యాజకత్వం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఒకవేళ మనం ప్రార్థన చేయకుండా మన సొంత విషయాలను మనం ఉంటే అంటే ఇక్కడ అన్నాడు నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు. అంటే జ్ఞానము లేక మనము మన చాలే మన కుటుంబం చాలే అంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని పక్కన పెట్టి మన సొంత జ్ఞానంతో మనం అనుసరించినప్పుడు ఏమైపోతామంటే కనుక నాకు యాజకుడు కాకుండా నిన్ను విసర్జించను. దేవుడు కూడా మనం విసర్జించి యాజకుడు కాకుండా విసర్జిస్తా అన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదము ఏంటంటే మరి రాజైన యాజక సమూహంగా దేవుడు మనం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క యాజకత్వంలో మనం ఉండాలి అంటే మనం కూడా ఆ విధంగా మరి ఏ విధంగా అయితే మరి యాజకులు ప్రార్థన చేశారో మరి ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి ఆ యాజకత్వం ధర్మాన్ని మనం కూడా మర్చిపోకుండా మనం కూడా అనుసరించినప్పుడు తప్పకుండా మరి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని మరి నేను చక్కటి మాటలు మరి తెలియజేశారు దేవుడి జ్ఞానం గురించి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఆ జ్ఞానం ఏంటి, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన జ్ఞానం ఏంటి, అసలు మనం ఎలా ఉండాలనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకొని ఆ జ్ఞానాన్ని పొందుకుని మనం కూడా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కూడా మన యొక్క పరిస్థితులు మనం మార్చుకొని దేవునికి అనుకూలంగా మనం ఉండాలని దేవుని మనసు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించండి.